వాటికి తెలుగు పర్యాయ పదాలు మనం గుర్తుంచుకోవాలి. అయితే తప్ప తీర్పులు తెలుగులో ఉన్నట్టే ఉంటాయి, కానీ చాలా ఆంగ్ల పదాలు వచ్చేస్తాయి. అది కాదు మనం చేయవలసింది. అయితే నేను చెప్పదలుచుకున్నది, మనం అందరం మన ప్రధాన అతిథి పమిడిగట్టు శ్రీ నరసింహ గారిని వినడానికి వచ్చాం. వారు సందేశం మనం విందాం. నమస్కారం. ఇవాళ ఈ సభకి మా నందమూరి తారక రామారావు గారు, వారి ప్రతినిధి, మా స్నేహ నిధి, తెలుగువారికి సన్నిధి, మా నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలకి పెన్నిధి అన్నయ్య శ్రీ చింతకాల అయ్యన్న పాత్రుడు గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. చాలా ఆనందంగా ఉంది. ఇచ్చేదంటే మన తెలుగు సాంప్రదాయం గురించి తెలుగు మహాసభలు ఏర్పాటు చేయడం, అందులోకి ప్రత్యేకత ఏంటంటే సత్యసాయిబాబా గారి సన్నిధిలో ఈ కార్యక్రమం జరగడం. రెండో ప్రత్యేకత ఏమిటంటే తెలుగుని దేశ విదేశాలకు దాటి చెప్పినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అలా వేదికలో జరగడం. ఇంకో మూడో విశేషం ఏంటంటే పెద్దలు, ఎంతో మంది న్యాయమూర్తులు, పెద్దలందరూ కూడా ఈ వేదిక మీద కూర్చొని ఈ కార్యక్రమాన్ని జరిపించడం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి పవిత్రమైన వేదికపై మాట్లాడే అవకాశం నాకు రావడం నా జీవితం ధన్యమైందని చెప్పి కూడా ఈ సందర్భంలో మీ అందరికీ మనవేస్తున్నాను. అంతేకాకుండా ఈ గౌరవం నాకు దక్కించినటువంటి సోదరుడు మా శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. ఇటువంటి అవకాశం సాధారణ అందరికీ రాదు. ఇంతమంది తెలుగువారి మధ్యన, మేధావుల మధ్యన మాట్లాడే అవకాశం అంత కొంత వస్తుందండి. ఆ అదృష్టాన్ని, అవకాశాన్ని కల్పించిన సోదరుడు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు చెప్పాలా. నేను ఎక్కువ మాట్లాడిన వేళ ఎందుకంటే శ్రీనివాస్ గారు 4 రోజుల ముందు మా విశాఖపట్నం వచ్చారు. ఈ కార్యక్రమం తాలూకు లోగో నా చేతుల మీదనే విడుదల చేశారు విశాఖపట్నంలో 4 రోజుల క్రితం. అప్పుడు మాట ఇచ్చాను, 3 రోజుల కార్యక్రమం నేను ఇక్కడే ఉంటానని చెప్పాను. రాత్రి వచ్చాను. ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా ఇక్కడే ఉంటాను. నా స్పీచ్ ఉన్నా లేకపోతే ఇక్కడే కూర్చుంటాను అతను ఇచ్చిన మాట ప్రకారంగా. అంచేత అన్నీ ఇప్పుడు మాట్లాడినాం. ఒక రోజు కొంత రోజు కలుసుకుందాం. మీకు కూడా బోరు పట్టకుండా ఉంటుంది. మరి ఈవేళ చూశారు, తెలుగు ఒక భాష కాదు, ఒక సంస్కృతి. ఇది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన పిల్లలకి ఏది చదువుతున్నారో, దేనికి చదువుతున్నారో, మన సాంప్రదాయం ఏంటో, మన పల్లెల్లో పూర్వ సాంప్రదాయం ఏంటి, సంస్కృతి ఏమిటో ఇప్పుడు పిల్లలు ఎవరికి తెలియదు. పూర్వం అమ్మ చందమామ రావే, జాబిల్లి రావా అని చిన్నపిల్లలకి భోజనం పెట్టేవారు. ఏమ్మా నిజమా? తల్లి మీరే చెప్పాలి. మరి ఈవేళ చందమామ పాటలు లేవు. పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చేసి భోజనం పెడుతున్నారు. భోజనం పెడితే సెల్ ఫోన్లు వస్తే పిల్లలు సెల్ ఫోన్ చూస్తున్నారు, భోజనం చూపిస్తున్నారు. అమ్మ ప్రేమే వేరండి. ఇవాళ తెలుగు భాష గురించి మాట్లాడుకుంటున్నాం. తల్లి లాంటి భాష, మాతృ భాష. దీన్ని అందరం కూడా గౌరవించవలసిన అవసరం ఉంది. మన పిల్లలకి దీన్ని చెప్పవలసిన అవసరం ఉంది. మనం చేస్తాం. తెలుగు కేవలం మాట్లాడే భాష మాత్రమే కాదు. మనందరం తెలుసుకోదంటే మన జీవన విధానం తెలుగు, మన ఆచారాలు తెలుగు, మన సంస్కారం, సాంప్రదాయాలు తెలుగు. ఇవన్నీ కూడా మన పిల్లలకు చెప్పాలి. మనం ఆ రోజులు పోయి పల్లెల్లో
వాతావరణం మారిపోయింది. అంచేత ఇవన్నీ కూడా మళ్ళీ పూర్వంలాగా ఆ వాతావరణం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను. అమ్మ చెప్పే లాలిపాటలో తెలుగు ఉంది. మన పిల్లలకు తెలిసింది అది, నీకు తెలుసు. అమ్మ చెప్పే లాలిపాటల్లో తెలుగు ఉందన్నారు. అమ్మ చెప్పే కథల్లో తెలుగు ఉంది. పండగల్లో, పెళ్ళిళ్ళలో, పూజల్లో కూడా తెలుగు ఉంది. అలాగే ఇలా మన ప్రతి సంబరాల్లో కూడా తెలుగు ఉంది. ఇప్పుడు సంబరాలన్న మాట వచ్చింది, దాని గురించి చెప్పాలి. పూర్వం సంక్రాంతి వస్తే ఓ పండగ, దసరా వస్తే ఓ పండగ, గ్రామాల్లో శ్రీరామనవమి, ఉగాది ఎంతో సాంప్రదాయంగా మన పెద్దలు చేశారు. కొన్నాళ్ళు జరిగే ఎలాగా ఈవేళ గ్రామాల్లో శ్రీరామనవమి ఎవరైనా చేస్తారండి? ఉగాది పండుగ ఎవరైనా చేస్తారండి? ఇంతకుముందు సంక్రాంతిలో పల్లెటూరులు వెళ్తే తాడిపెత్తులు రకరకాలుగా వేషాలు వేసుకునే ఒక పండగ వాతావరణం ఉండేది. ఇప్పుడు ఎక్కడైనా కనపడుతున్నాయండి? దాన్ని మళ్ళీ మనం అందరం కలిసి సంవత్సరాలకు ఇస్తున్నట్టున్నారు, మెమంటోలు ఇస్తున్నారు వాళ్ళకి. కాదు, వాటి మీద మన పేర్లు ఉంటాయి. మరి ఏం పేర్లు? వాటి మీద ఏం లేవా? ఏం పేర్లు? వాళ్ళ పేర్లు స్టిక్కర్లు అది కాదు. లేదు దాని మీద లేవు లేవు. అదే స్టిక్కర్లో అతికిచ్చి లేవు లేవు లేవు. అదే చూసుకోండి. ఆ రోజు రామారావు గారు దానవీర సోరగారి సినిమాలో ఒకే ఫ్రేములో 3 పాత్రలు నటించిన మహనీయుడు ఎవరు ఉన్నారంటే నందమూరి తారక రామారావు గారు. దుర్యోధన పాత్రలో తెలుగు గురించి మాట్లాడుతూ డైలాగ్స్ చెప్తూ ఉంటే కళ్ళు ఆర్పుకుంటా చూసిన సంతోషాలు. ఆ మహనీయుడు వేదిక మీద మాట్లాడే అదృష్టం నిజంగా నా పూర్వజనం సుకృతంగా మా భావిస్తాను. ఇంకేంటంటే నాలాంటి ఎక్కడో పల్లెటూరులో పుట్టాను నేను. విశాఖపట్నం జిల్లాలో నర్సీపట్నం అనే మారుమూల గ్రామంలో పుట్టాను నేను. నన్ను అతను పిలిపించి 25 సంవత్సరాలకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నన్ను గెలిపించేది మహా వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. 83లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక పదవులు చేసి ఈవేళ మళ్ళీ సభాపతిగా మేము ముందు మాట్లాడే అవకాశం నాకు వచ్చిందంటే ఆ మహనీయుడు అతని గురించి చెప్పవలసిన అవసరం ఉంది. అతని గురించి రేపు చెప్తాం, రేపు మాట్లాడుకుందాం. చాలామంది పెద్దలు ఉన్నారు కాబట్టి వారి కూడా మాట్లాడాలి, వారి సందేశం కూడా వినాలి. అంచేత ఇవాళ చాలా తమ్ముడు నాకు చాలా గర్వంగా ఉంది. ఇంతమంది ప్రజల్లో తెలుగు గురించి, మన సాంప్రదాయాల గురించి, మన గౌరవం గురించి మాట్లాడే అవకాశం నాకు కల్పించావు. మనస్ఫూర్తిగా నీకు, మన పెద్దలందరికీ, కమిటీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇందాక జేడీ లక్ష్మణ్ గారు మాట్లాడినారు. ఎడ్యుకేషన్లో చిన్నప్పటి నుంచి జరిగే ఎడ్యుకేషన్ అప్ టు 10th ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ అవసరమైనవి కాదనలేదు. కానీ మన మాతృభాషను మర్చిపోతారండి. మన మాతృభాషను మర్చిపోతే మన అమ్మను మర్చిపోయేట్టే కదా. వారు ఒక సలహా ఇచ్చారు, తమ్ముడు ఒకసారి మీ కమిటీ వాళ్ళు కూర్చొని ప్రభుత్వం దీన్ని ఎంకరేజ్ చేయడం కోసం ఏం చేస్తే బాగుంటుందో రేపు ఈ 3 రోజుల్లో మీరు తీర్మానం చేసి పంపించండి. దాన్ని అసెంబ్లీలో నేను పెట్టి
చర్చించే అవకాశం తీసుకొని ప్రభుత్వం ద్వారా ఆ కార్యక్రమాలు చేసి అమలు చేసడానికి అవకాశం వరకు చేస్తానని చెప్పి ఈ సందర్భంలో మాట్లాడుతూ అందరికి మనం చేస్తూ మరి సదావకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీరాములు కాదు ఆదికోని అన్న విశ్వవిద్యాలయం శ్రీనివాస్ గారికి అత్యంత ఆప్తులు ఉన్నాయి. నేను మొట్టమొదటిసారిగా కలిసినప్పుడు అన్నయ్యని అసెంబ్లీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేకి నేను చెప్తాను, ఈ తెలుగు మహాసభలకి హాజరు కమ్మని, నువ్వు లేఖలు రాయన్నారు. ఆది కవి నేను రామచంద్రరాజు గారు కూర్చుని ఉపకలపాటి మా మనోజ్ మా పిఏ ఆంధ్రప్రదేశ్లో ఉన్న శాసన మండలి శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు అలాగే తెలంగాణలో కూడా అందరికీ కూడా లేఖలు పంపించాం. వారందరూ ఏదో సమయంలో ఒకసారైనా ఒక క్షణమైనా ఎక్కడ ఉన్నా ఎమ్మెల్యేలందరూ శాసన మండలి సభ్యులందరూ ఒక్క క్షణమైనా ఓకే ఓకే నందమూరి తారక రామారావు గారి వేదిక దగ్గరకు వచ్చి అక్కడికి వస్తుంది. వారు నివాళి ఇస్తారని ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రగాఢంగా నమ్ముతుందని మీ అందరికీ మనవి చేస్తున్నా. ఇది వారి బాధ్యత, ప్రజల మనోభీష్టం. అక్కడ కూర్చోండి. ఈ వేదిక దగ్గరికి రావాలి. ఎందువల్ల అంటే జీవితాన తీర్చలేని వచ్చారా అండి? ఉన్నారా? తల్లి రుణం తెలుగు, ఏ గురువు చెప్పలేని తండ్రి గుణం తెలుగు, పసిబుగ్గల వెలకౌదని లావణ్యం తెలుగు, భరతమాత సౌతతిలో ఘన పుణ్యం తెలుగు. మనం వెళ్ళిపోదాం. సంగీతపు వేదానికి ఓంకారం తెలుగు, శృతి పక్వపు నాదానికి ఆకారం తెలుగు, అజంతాల పదవీణను తీగ సాగు తెలుగు, చదువులమ్మ గుడి ముంగిట తేనెవాగు తెలుగు. నా తెలుగు ఎంత గొప్పదంటే సరసమైన శబ్దాలకు రాసిక్యం తెలుగు, ఆప్తమైన అర్థాలకు హితవాక్యం తెలుగు, పూల వంటి భావాలకు తేటి పాట తెలుగు, తులేలేని పద్యానికి పరిమళ గారు వింటున్నారా? తులేలేని పద్యానికి కంచుకోట తెలుగు. నా భాష ఎంత గొప్పది అంటే వ్యంగ్యానికి ప్రాణమైన గాంభీర్యం తెలుగు. నా భాష ఎంత గొప్పదో తటపతి రాజగోపాలం గారు రాసిన పాటిది. వ్యంగ్యానికి ప్రాణమైన గాంభీర్యం తెలుగు, పరభాషకు పంచనిచ్చు ఔదార్యం తెలుగు. నన్ను అడిగారు గజల్కి తెలుగులో, గజల్ని తెలుగులో ఏమంటారు అని. మరి తెలుగు ఏమంటుందంటే గజల్ని గజలు అంటుందిరా అన్న, బస్సుని ఏమంటుందంటే బస్సు అంటుందిరా అని చెప్పుకుంటున్నాం. పరభాషకి పంచనిచ్చే ఔదార్యం, పరభాషకు పంచనిచ్చు ఔదార్యం తెలుగు, శరత్కాల పూర్ణచంద్ర ధావల్యం తెలుగు. మరి మన తెలుగు భాష ఎంత గొప్పది అంటే, ఓ గోవిందా వినో, భగవంతుని గుండెలలో వాత్సల్యం తెలుగు. మనం నమ్మిన ఆ దైవానికి ఆ హృదయం ఉంటే దాని వాత్సల్యమే నా తెలుగు భాష. చూస్తూ ఉండండి, 6 నెలల్లో ఆంధ్ర సారస్వత పరిషత్ 17 సంవత్సరాల లోపున్న పిల్లల్ని సెలెక్ట్ చేసి 10 మంది అవధానులు సృష్టిస్తాం. గుర్తుపెట్టుకోండి, మీరు వేలాది మంది పిల్లలు
నవలలు, కథలు, ఖండకావ్యాలు రాసేలాగా తీర్చిదిద్దుతాం. రాబోయే రోజుల్లో నీకు మరో శుభవార్త చెప్తాను. ఇప్పుడు కాదు, తెలుగు మహాసభలు అయిపోయిన తర్వాత ఏం చేయబోతున్నామని. ప్రతిరోజు మా శ్రమ పరిశ్రమ కావాలని పోరాడుతాం మేమందరం కూడా మీకు మనవి చేస్తున్నా. ఈ కార్యక్రమానికి